15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలోని భూభాగం ప్రస్తుతం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతంలో దేవగిరి, రాయగిరి, దేవనహళ్లి, గుమ్మగుట్ట లాంటి గ్రామాలు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాయి. మరుగున పడిపోయిన ప్రాచీన కళలు, సాంప్రదాయ నృత్యాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి. పచ్చని పొలాలు, అచ్చమైన పాడి పశువులు, స్వచ్ఛమైన గాలి నీరు, మచ్చలేని నిండైన నవ్వులు ఇవే వీళ్ళ ఆస్తి. ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతానికి ఓ ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం పేరు రాహుల్ వడయార్. వెలుగు కొమ్మల మధ్య నుంచి రావడానికి ఎంత కష్టపడుతుందో చూసారా? ఈ చీకటి మిగతా అడవుల్లో చీకటి కంటే చాలా చిక్కగా ఉంది. ఇక్కడికి సన్నటి సూర్యకిరణాలే రాలేకపోతుంటే పోలీసులు ఎలా వస్తారు? ఐ లైక్ ఇట్. నమస్తే అన్న. ఈ అడవిలో ఎర్రచందనం ఒక్కటే కాదు, 100 కోట్ల విలువ చేసే రంగురాళ్లున్నాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది. తమిళనాడులో సెక్యూరిటీ టైట్ అయిపోయింది. అందుకే మన బిజినెస్ ఇక్కడ ఓపెన్ చేయాలి. కష్టం. ఎందుకో? ఈ ఊరు మొత్తం ఒకటి కంట్రోల్లో ఉంది. అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలదు. ఎవరతను? పిచ్చయ్య నాయుడు. నాయుడు తాటి చెట్లు అంటాడు. వయసుతో పాటు చావు కూడా పెరుగుతుంది. అవునయ్యా. ఈ ఊర్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతికి జరిగే కర్రసాం పోటీల్లో గెలిచిన వాళ్లదే అధికారం. 40 సంవత్సరాలుగా పిచ్చయ్య నాయుడే గెలుస్తున్నాడు. ఈసారి కూడా అతనే గెలుస్తాడని అందరి నమ్మకం. ఇతన్ని కొనేస్తే? అతనికి ఊరంటే ప్రాణం. అతను అధికారంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో అడుగు పెట్టడం అసాధ్యం. ఇతని అపోజిషన్ ఎవరు? చెప్పాసరా ఓబులేసు, తప్పకుండా మనమే గెలుస్తాం. ఓడిపోతాడు. ఎవరా నువ్వు? ఆడోడిపోతాడా? ఆడెవడో తెలుసా? ఓబులాపురం ఓబులేసు. ఆడి బలం ఏంటో తెలుసా? ఒంటి చేత్తో 5 మదపు టేనుగుల్ని మట్టి కనిపించాడు. నన్ను గెలవమను చూద్దాం. ఒరే ఓబులేసు, ఏసేరా కొడుకుని. చస్తే శ్మశానానికి వెళ్తారు. నేనెక్కడుంటే అక్కడే శ్మశానం. ఎవరు సామి నువ్వు? ఫ్రెండ్, స్నేహితుణ్ణి. నీకీ ఊరి మీద పెత్తనం కావాలా? అట్ట అడుగుతావేం సామి? పెత్తనం పాయసం లాంటిది, తీయగుంటది. ప్రతిపక్షం పసర్ లాంటిది, చేదుగుంటది. 40 ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తున్నా. నీకీ ఊరు మధ్య ఉన్న కుర్చీ కావాలి, నాకీ ఊరు చుట్టూ నా అడవి కావాలి. ఈసారి నీ తరపున పోటీలో నేను దిగుతాను. అర్థమైంది స్వామి. అధికారం నాది, అడవి నీది. చిన్న ఎన్నపం స్వామి. పోటీలో పిలిచైన ఆయన్ని ఓడించొద్దు, చంపేయండి. శత్రువు ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు. నాయుడు, ఈసారి ఆ గుండప్పగాడి నీ మీద పోటీకి ఎవడో గట్టివాడిని దింపుతానంటున్నాడు. అలాంటి వెధవల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు. అయ్యా, 10 ఏళ్ల నాడు మీ మన్మడు గారు మీకు తిలకం దిద్ది పోటీకి పంపించారు. ఇప్పుడు కూడా బాబు వస్తే బాగుంటదయ్యా. బుద్ధి లేదురా నీకు? ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? వాడన్నది నిజమేరా. మళ్ళీ 10 ఏళ్లకి నేనుంటానో లేదో తెలీదు. అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి. 10 ఏళ్లుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడిన వాడు ఇప్పుడు ఎలా వస్తాడురా? మావయ్య ఎలా ఉన్నారు? చావు కోసం ఎదురు చూస్తున్నాను బాబు. మావయ్య ఏమైంది? ఓహో, ఈ సంక్రాంతికైనా నా మనవడు వస్తాడో? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మావయ్య.
నాన్న పోనీ నేను చస్తే గాని వాడు రాడంటే చెప్పండి, చచ్చిపోతాను. మీరు అలా మాట్లాడకండి నాన్న. వాడిని ఎలాగోలా కన్విన్స్ చేసి నేను పంపిస్తాను. నాకు తెలుసమ్మా వాడిని మాట వింటాడని. మీరు జాగ్రత్త నాన్న. ఉంటాను తల్లి. బానే మేనేజ్ చేసావురా. ఇప్పుడు వస్తాడు చూడు. నాన్న బాధ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో వాడు. ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి. ఎందుకు వాడు ఎక్కడ? ప్రియాని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. Merry Christmas, my dear children. This is for you. And this is... చిన్నప్పుడు శాంటా క్లాస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది. My child. Merry Christmas. థ్యాంక్ యూ శాంటా. మెరీ క్రిస్మస్. God bless you. చాలా సంవత్సరాల తర్వాత శాంటా క్లాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుంది. మిస్టర్ రావ్, ఎస్ థ్యాంక్ యూ శాంటా. మిమ్మల్ని రావు గారు పంపించారా? అవునండి, రావు గారికి పంపించారు. లెట్స్ గో. యా. ఏమండి, ఏమైందండి? నా హ్యాండ్ బ్యాగ్ పోయిందండి. అందులో నా ఫోన్ కూడా ఉందండి. పాస్పోర్ట్ లేదు కదా? పాస్పోర్ట్ నా దగ్గరే ఉందండి. అది పోయిందని టెన్షన్ అవ్వకండి. ఇదేనా మిగిలిందని రిలాక్స్ అవ్వండి. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. అయినా మనం ఫస్ట్ టైం కలిసాం, ఇలా జరిగింది, ఎప్పటికీ మర్చిపోలేం. ఇలా పాజిటివ్ గా ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్లు మిగులుతాయి. ఫోన్. యా థ్యాంక్ యూ. హలో చెయ్, ఇక్కడ ట్రైన్ టెర్మినల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. ఇస్ ఇట్? ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే ఐమ్ కమింగ్. ఏమండి, మధ్యలో చిన్న ఇష్యూ, చూసుకుని వెళ్దాం. ఓకే ఓకే. స్టాప్ ఇట్. ఇంకా మాట్లాడమంటే చెప్పు తీసి కొడతాను. సెండ్ ఆఫ్ స్టేషన్ అమ్మని మెసేజ్ పెట్టడం సిగ్గులేదే? ఫస్ట్ నువ్వు మెసేజ్ పెట్టావని నేను పెట్టాను. ముందు నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావు. నువ్వే పెట్టావే? నేను పెట్టాను. నువ్వెందుకు పెట్టావా? నువ్వు రోజు తాగేసి శీలా నాకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అని ఏడుస్తుంటే నీ ఫోన్ నుంచి నేను పెట్టాను. నువ్వు నా కోసం ఏడుస్తున్నావా? ఏ, నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా? ఏంటి ఇది కూడా నా కోసం వెయిట్ చేస్తుందా? బావా, మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం, అది తీసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. శీలా సారీ చెప్పు. సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. పర్లేదు లేవే, Go, go. అదెంత పని బా. నువ్వు రావే. లవ్ యూ రా. లవ్ యూ టూ. ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయడం నాకు అలవాటు. ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్. బా, ట్రైన్ కు 3 hours లేట్ అంటరా. ఎక్కడ వెయిట్ చేస్తాడు? వాటర్ గంట బ్యాగ్ లో ఉంది, వేసేస్తాను. పద పోదాం. రేయ్, ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు. ఇప్పుడే ప్యాచ్ అయింది, దాని ప్లాంట్ కింద కన్వర్ట్ చేసి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయరా. నేను ఫ్రూట్స్ తిన్నగా. తాను తింటది వెళ్ళు. మరి మా ఫోన్ చేస్తే మనం ఆఫ్ చేస్తాం. నేను చంపేస్తాను. చంపేరా? ఇలా? ఏంటి 3 hours వెయిట్ చేయాలా? నా వల్ల కాదు, నాకు బోర్ కొడుతుంది. బోరా? ఎప్పుడైనా మీ లైఫ్ లో రివైండ్ చేసుకుని హైలైట్స్ ఏంటని చూసుకుంటే ఈ 3 hours 3D లో కనిపిస్తాయి. రియలీ? యా, బట్ కండిషన్స్ అప్లై. ఈ 3 hours మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడాలి. అప్పుడే మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. బై ద వే, ఐమ్ చే. ఐఎమ్ మీరా. చే, నిజంగానే నీతో ఉంటే టైం తెలీదు. యూ ఇంప్రెస్డ్ మీ అ లాట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇక్కడ ఉండే 5 days నా కోసం టైం స్పెండ్ చేయగలరా? మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఇదేనండి రావు గారి ఇల్లు. రేయ్, మ్యామ్ లగేజ్ తీసుకురా. నాకు డిక్కి తిను రాదు. ఇంతవరకు పేపర్ చేస్తున్నాడు బా. కరెక్టేవా? ఇంత లేట్ క్యాచ్ చేసావేంట్రా? అంత ఫాస్ట్ గా కరెక్టేవా? టైం రా, మన టైం బాగుంటే అన్ని అలా కలిసి వచ్చేస్తాయి. ఈ 5 days లో అమ్మాయిని టోటల్ గా ఫ్లాట్ చేసి ఇక్కడే పర్మనెంట్ గుండి పెళ్లి చేస్తాను చూడు. ఆల్ ది బెస్ట్. లగేజ్ తెచ్చి ప్లీజ్ కమ్. షూర్. ఇతను ఎప్పుడు మీతోనే ఉంటాడా? యా, దిష్టి తగలకుండా. ఏమండి, బయట జరిగింది ఏది లోపల చెప్పకనే. హలో, నా దగ్గర సీక్రెట్ దాచడం అంటే స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ దాచినట్టే. అవునా? హా. అయితే సూపర్. సూపరే. మా ఏమంటాడు చూసుకోండి. కోపంగా చూస్తున్నారే, ఆయన మా డాడీ. లేట్ గా వచ్చాం కదా. సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, 8 languages మీద కమాండ్. కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడానండి మ్యాన్. నవ్వుతూ వస్తుందే మా మమ్మీ, కొత్తగా వచ్చారు కదా, హౌస్ వైఫ్,
ఎక్సలెంట్ కుక్. మా అందరిని ఫీడ్ చేసి చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం. కాఫీ. రవి ప్రకాష్ మా పెద్ద బావ, రాజేష్ వాళ్ళ అన్నయ్య. డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అయితే నిద్రలో ఉంటాడు, లేకపోతే నెట్లో ఉంటాడు. మనుషులు మాత్రం ఉండడు. అమాయకంగా చూస్తుందే మసిరక్క, మిసెస్ రవిప్రకాష్. సో ఒక కోపం, ఒక అమాయకత్వం, ఒక ఆవేశం, ఒక అల్లరి, ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ మాది. ఏం డాడీ? ఎవరి అమ్మాయి? అదిగో చూసారా టైమింగ్. ఎవరంటావేంటి? నువ్వే పికప్ చేసుకోమన్నావు కదా. నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని. ప్రియా, అంకుల్ ఎయిర్పోర్ట్ లో నీకోసం 3 hours వెయిట్ చేశాను. ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. అంటే ఈ అమ్మాయి? అంటే మీరు కేఎన్ రావు గారు కాదా అంకుల్? నా పేరు కేజీ రావు అమ్మా. సారీ డాడీ, ప్రియ పేరు గుర్తు రాలేదు, నీ పేరు పూర్తిగా రాయలేదు. సరిగ్గా చూసుకోగలదా? నాకు ఇక్కడ ఎవరు తెలియదు. అయ్యో, ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, పాస్పోర్ట్ కోసం రోజులు ఇంట్లో వెయిట్ చేస్తారు. వీసా కోసం గంటల ఎంబసీలో వెయిట్ చేస్తారు. అరే కావాల్సిన కోసం కాసేపు ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయాలండి. అనే ఎంతమంది రావులు? కేవీ రావు, కేఎస్ రావు, కేజే రావు, విఎన్ రావు, పిఎన్ రావు, ఎంఎన్ రావు, ప్రతి అడ్డమైన రావే. ఏ మాయా, నువ్వు కూడా రావే కదా. సారీ మాయా. అసలు ఇతను లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింది అంకుల్. స్విస్ బ్యాంక్ అన్నా. Shut up. పైగా వోడ్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు అంకుల్. ఏరా వోడ్కా తాగేవా? విస్కీ తాగితే గౌట్ వస్తుంది, బ్రాందీ తాగితే డౌట్ వస్తుంది. అందుకే వోడ్కా ప్రిఫర్ చేస్తాను అన్నయ్య. చిచి, అయినా ఒక కన్ఫ్యూజన్, ఒక పొరపాటు, ఒక తప్పు అన్నీ ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా? అదేదో ఫార్చునేట్ గా, చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది డాడీ. ఇంతకీ నీ పేరేంటమ్మా? మీరా వెళ్ళంకి. ఈమెయిల్ ఐడిలో ఉంది కదా మాయా. కేఎన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా అమ్మా? మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసు అంకుల్. రే, ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి. దొరకపోతే ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, దీని మీద కూడా డిస్కస్ చేయాలి. ఏంట్రా డిస్కస్ చేసేది? దొరకపోతే ఇంటికి తీసుకొచ్చే. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. ప్రియా, నీ రూమ్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ అండి. వెళ్ళమ్మా. పదమ్మా. ఏంటి బా టైం అన్నా? లక్ మెయిన్ డోర్ నుంచి వచ్చేలోపు బ్యాడ్ లక్ బాత్ లో స్నానం చేస్తుంది. పక్కన ఉన్నావు కదా. ఏరా ఇన్నిసార్లు చీ కొట్టినా చాచి కొట్టినా ఫీల్ అవ్వేంట్రా? రేసుగురం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అన్నయ్య. అసలు లైఫ్ లో అంబిషన్ లేదా? ఎప్పటికైనా మాయ తన చేత నాకు పెక్క కలిపేవాలి, అదేనా అంబిషన్. అయితే ఆయన అడుగు. ఇప్పుడు కదా మాయా అంబిషన్. డెఫినెట్ గా ఈ మ్యూజియం లో దొరికేస్తారు కదా? దొరికేస్తారు, దొరకెళ్ళిపోతారు. చా, ఇదొకటి. ఆ మెసేజ్ వచ్చినప్పుడల్లా ఇరిటేట్ అవుతున్నారు. ఏమైంది? ఏం లేదులేండి. ఏమైందో చెప్పండి. గుర్తుని చెప్పమంటారా, తెలిసింది చెప్పమంటారా? జరిగింది చెప్పండి. స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ తో ఆడుకుంటుంది. ఇంట్రెస్టింగ్. ఇరిటేటింగ్ అండి. అందరిలాగే నన్ను పడద్దని ఫాలో చేసింది. నేను అన్ఫాలో చేశాను. దాంతో పగబెట్టేసి ఇలా ఫోటోలు పంపించిన టార్చర్ చేస్తాను. చూడండి చూడండి. మీరు పంపించండి. దానికంటే బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ నాకెవరున్నారండి? నేనున్నాను కదా. అదే స్టెఫీని ఇరిటేట్ చేయడానికి నేను మీకు కోఆపరేట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసి ఎక్కడ దొరుకుతాడు? దొరకాలి. దొరకపోతే దొరకబుచ్చుకోవాలండి. ఏం చేస్తాను చెప్పండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, చిన్న ఫేవర్. ఆర్ యూ తెలుగు? ఎలా కనిపించారండి? మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్, కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను. యూ ఆర్ జస్ట్ అమేజింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ బ్యాక్గ్రౌండ్ మాకు కొన్ని పిక్స్ తీస్తారా? లవర్స్ అనిపించాలి. ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు. ఐ హావ్ క్లియర్ విజన్. వాట్ అ కాన్ఫిడెన్స్. యూ విల్ సీ మై కాన్ఫిడెన్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఆల్సో. క్లాచాక్ క్లాచాక్. ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాల్ని మధ్యకి మడిస్తే క్లాచాక్. ఇలా లాగి పట్టుకుంటే ఇంకో క్లాచాక్. అది క్లాచాక్. ఇదో కొత్త క్లాచాక్. ఇది లవ్ క్లాచాక్. ఇప్పుడు నువ్వు అమ్మాయి బ్యాక్ మీద చేయి. అది ఫోటోలో కనిపించదు. అది నాకు తెలుసు. అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి. అవి నేను లాగేస్తా. లాగింది చాలు. చే, నువ్వు ఆ ఫోటోలు పంపించే. నేను మ్యూజియంకి వెళ్ళి వచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సూపర్. నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. వాట్ ఆఫ్ ఫ్రేమింగ్. ఇంతకు మీ పేరేంటి బాస్? సేను. ఇంత టాలెంట్ పెట్టుకున్న డౌన్ టు ఎర్త్ చూస్తారండి బాస్. టాలెంట్ ఓకేనయ్యా, టైమే బాగలేదు. ఏం చేయమంటావు చెప్పు. సీనుజీ, లైఫ్ అంటే MP3 ప్లేయర్ కాదు, FM. ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి. ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేసే ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళి దెబ్బ అయిపోయాను. ఏందో ఆ పాటలో ఏమైంది? పొద్దున ఇండియా నుంచి మా బాస్ గారి గెస్ట్ వచ్చింది. నేను 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళాను. ఈ లోపు అది ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది. నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను, అబద్ధం చెప్పేశాను. ఇదిగో వాడే. ఇంతకీ మీ బాస్ పేరేంటి సీనుజీ? కేఎన్ రావు, కంటిపూడి నాగేశ్వరరావు అని మ్యూజియం ఇన్ఛార్జ్. లక్కీగా ఈడు నాకు తగిలాడు. ఈ తింగ రెండు ఫుల్ గా వాడేసుకుని ఎలాగైనా మీరని వెనక్కి తీసుకోవాలి. ఏమైందయ్యా? కేఎన్ రావు గారు అసిస్టెంట్ సీను అంటే మీరా? కేఎన్ఆర్ ఏమన్నా ఏఎన్ఆర్ ఎన్టీఆర్? అక్కడ వాళ్ళు ఎంత ఫేమస్, అక్కడ మీ గురు అంత ఫేమస్ అండి. మాకు తెలియకుండా మేమంత ఫేమస్ ఎప్పుడే? మీ గ్రేట్నెస్ మీకు తెలియదండి. ఇప్పుడు నా లైఫ్ మీ చేతిలో ఉంది, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇందాక ఫోటోలు తీసింది, మళ్ళీ ఏం చేయాలి? నేను అమ్మాయి ప్రేమించుకున్నాను. అది నేను చెప్పాగా. 1 వీక్ లో మా ఇద్దరికి పెళ్లి. ఇందులో అమ్మాయి ఇంటి మీద పిడుగు పడింది. ఇట్స్ హారిబుల్. మా ఇంటికి వచ్చి ఉండమంటే పెళ్లి కాకుండా ఒక ఇంట్లో ఎలా ఉంటాం రా అని క్వశ్చన్ చేస్తుంది. ఇట్స్ నేచురల్. అదే మీరు చెప్పారనుకోండి, నోరు మూసుకుని మా ఇంటికి వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? నేను కేఎన్ రావు గారు అసిస్టెంట్ సీను చెప్తున్నాను, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక్క మాట మీరు చెప్పండి. అమ్మాయి నో అంటే మీరు వేస్ట్ లో నేను ఒప్పుకుంటాను. నా మాటకంత పవర్ ఉంటుంది అంటావా? మీరు ఇక్కడే ఉండండి, మీ పవర్ మీకు ప్రూవ్ చేస్తాను. చే, కేఎన్ రావు గారు ఇక్కడ కూడా దొరకలేదు. ఆయన దొరకపోతే ఏంటండి, వాళ్ళ అసిస్టెంట్ సీన్ దొరికాడు. ఇందాక మన ఫోటోలు తీసిన ఆయనే. అవునా?
కాకపోతే చిన్న ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లమే. ఏంటండి? కేఎన్ రావు గారి ఇంటి మీద పిడుగు పడి ఇల్లు కలిపింది. స్పెయిన్ లో కూడా పిడుగులు పడతాయా అండి? పిడుగులకి అడ్రస్లే ఉంటాయండి, ఎక్కడ పడతారు పడతాయి. ఇప్పుడు మీకు అకామిడేషన్ ఇద్దాం అనుకున్న కేఎన్ రావు గారే ఆయనకు అకామిడేషన్ లేక సఫర్ అవుతున్నారు. అయ్యో పాపం. అవును పాపం. నేను చేస్తాను సార్. సారీ అండి. యాక్చువల్గా నేనే మీకు సారీ చెప్పాలి. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా. వీళ్ళింట్లో నేను కేఎన్ రావు అసిస్టెంట్ సీను చెప్తున్నాను, నువ్వు ఉంటున్నావు అంతే. మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. గుడ్. లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్లు మైండ్ తో తీసుకోవాలి, పెద్ద పెద్ద డెసిషన్లు హార్ట్ తో తీసుకోవాలి. ఎలాగో వెళ్ళి అల్టిమేట్ కొటేషన్. ఇలాంటి మీకు ఎలా వస్తాయండి? ఇంకా అవలేదా? చూడమ్మా, పిడుగు శాశ్వతం కాదు, పెళ్లి శాశ్వతం. ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు. అంటే నాకు అర్థమైంది. డీటెయిల్ గా తర్వాత చెప్తాను, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను సార్తో మాట్లాడొస్తాను. రావు గారికి సారీ చెప్పండి. బాయ్ బాయ్. వెళ్ళండి. ఏంటే నీ మంచి ఫ్లో లో ఉన్నప్పుడు హే అని చెప్పి కట్ చేస్తావు? కట్ చేయకపోతే బోట్ మునిగిపోవడం కాదు, కంప మునిగిపోయేది. సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? అమ్మాయి కనపడితే మీకు చెప్పడానికి. అమ్మాయి నువ్వు చూడలేదుగా? మీరు చూడలేదు కదా? హే నైస్ టైమింగ్. 2 minutes లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తుంది, రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను. వెళ్ళు. అయితే నాకున్న టైం 2 minutes. నేను చెప్తుంది నా టైం గురించి. నేను చెప్పేది మీ టైం గురించి. నైస్ టైమింగ్. ఓకే సార్, బాయ్. జాగ్రత్త అండి. ఓకే బాయ్. ఏమండి ఆ టవర్ చూసారా? అది స్పెయిన్ లో చాలా ఫేమస్. నేను చాలా సార్లు వెళ్ళాను. మిమ్మల్ని తీసుకెళ్తాను. యూ రియల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.